సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటమ్మా 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో అప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హామీలు రాష్ట్ర విభజన జరిగినటువంటి తరుణంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు విభజనకు ఏవైతే సహకరించాయో వారి అందరి సమక్షంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ లేదా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ అయినటువంటి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కానీ అలాగే కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇలా కొన్ని ప్రధానమైనటువంటి హామీలు ఆ రోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. 2014లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఆ రోజు జనసేన బయట నుంచి మద్దతు పలికింది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించినాయి. అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం నడిచింది. కానీ 2014లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా వాడుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రస్తావించేటువంటి నాదుడే లేడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రత్యేక ప్యాకేజీ కోసం అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. మొన్న మీ అందరూ చూశారు, గడిచినటువంటి నెల రోజుల క్రితం న్యాయస్థానం ఆ కేసుకు సంబంధించి 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా నా మీద విధించినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. అయినప్పటికీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఏదైతే సెకండ్ ఏసీఎంఎం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని విశాఖపట్నం ప్రిన్సిపల్ పీడీజే కోర్టులో అప్లై చేసి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ని అప్లై చేసి బెయిల్ అప్లై చేయడం, బెయిల్ రావడం, ఈరోజు ఆ సెకండ్ ఏసీఎంఎం కోర్టులో ఆ బెయిల్ని ప్రజెంట్ చేసి మరి ఫర్దర్గా ఈ ఇష్యూని అపీల్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులు కానీ, నా తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అప్పారావు గారు కానీ, ఇప్పుడు పీడీజే కోర్టులో రవి గారు, వీరందరూ కూడా మా సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా వాదిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి చెప్తూ వచ్చాం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం, దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పాం. ఆ రోజు పోరాటం కారణంగానే 2018లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి ప్రకటన చేశారు. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. వచ్చినటువంటి 6 నెలల్లో కరోనాను ఎదుర్కొన్నాం. తర్వాత పరిస్థితులన్నీ సద్దుమరిగిన తర్వాత కేంద్రం నుంచి రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి భూమికి కేటాయింపులు చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. ముడసల్లో దగ్గర దాదాపు 50 ఎకరాల భూమిని
2024 జనవరి మాసంలో భూమిని కేటాయించాం. దానికి సంబంధించినటువంటి గెజిట్ కూడా నిన్న మొన్న విడుదలైనటువంటి పరిస్థితులు చూసాం. కానీ బాధాకరమైనటువంటి విషయం, మొదటి నుంచి అడుగుతున్నటువంటి విషయం, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్ష ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే జోన్లో జతపరచాలని చెప్పి కోరడం జరిగింది. కానీ తీరా గెజిట్ చూస్తే అందులో ఏదైతే వాల్టేర్ డివిజన్కి గుండెకాయ అయినటువంటి కేకే లైన్ అందులో లేకపోవడం చాలా శోచనీయం. ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తాలూకా చేతకానితనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వాల్టేర్ డివిజన్లో కేవలం కేకే లైన్ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం కేవలం ఆ లైన్ మీద 2250 కోట్ల రూపాయలు కేవలం కేకే లైన్ ద్వారా వచ్చింది. దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో పెట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొదటి నుంచి అడుగుతున్నటువంటిది పూర్తిగా వాల్టేర్ డివిజన్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో, ప్రధానంగా కేకే లైన్ ఏదైతే ఉందో, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే ఉందో, పూర్తి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి లైన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒరిస్సాలో పెడితే అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేతకాని వాళ్ళ కాదా అన్నటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న మొన్న అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు, మొన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు సాధించింది ఏంటి? ఇందులో మీరు పోరాటం చేసింది ఏంటి? కేవలం మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రభుత్వంలో ఉండి కనీసం కేకే లైన్ సాధించుకోలేనటువంటి పరిస్థితుల్లో చేతగాని వల్ల మీరు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. కేకే లైన్ కొనసాగింపు అనేటువంటిది వాల్టేర్ డివిజన్లో నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కొత్తగా లైన్ల ఏర్పాటు విషయంలో కానీ, ఆ రెవెన్యూ జనరేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి విశాఖపట్నానికి అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి, ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్కి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికన్నా ప్రభుత్వం వారు మారాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ తిరుగుబాటు వస్తుందనేటువంటి ఉద్దేశంతో మీరు మీ చేతకాంతనాన్ని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. మొన్న గూగుల్ శంకుస్థాపనకి రైల్వే శాఖ మంత్రి వచ్చారు, ఎందుకు అడగలేపారు? మీరు వేదిక మీద ఎందుకు మాట్లాడలేదు? వచ్చినటువంటి 27-28 గూగుల్ శంకుస్థాపనకు వచ్చారు, 4వ తారీఖున గెజిట్ వచ్చింది, గెజిట్లో చూస్తే కేకే లైన్ లేదు. ఇది మీ చేతకాంతనమా కాదా? ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికన్నా మీరు రైల్వే జోన్ విషయంలో మీరు చేసినటువంటిది ఏమీ లేదు, మీ పోరాటం లేదు, మీ సహకారం లేదు, మీ ప్రశ్న, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. కేవలం ముష్టిలాగా కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చి ఈ రాష్ట్రానికి ముష్టిలా పడేస్తాం, దీన్నే మీరు తినండి లేదా దీంతో మీరు ఆనందపడండి అనేటువంటి విధంగా వారు వ్యవహరిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ నాయకుడు అని చెప్తారు, 45 సంవత్సరాల హిస్టరీ అని చెప్తారు, 45 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. తీరా చూస్తే గుండెకాయ లేనటువంటి ప్రాణాన్ని మనకిచ్చి మీరు పండగ చేసుకోండి అనేటువంటి మాటలు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు కనీసం స్పందించకపోతే మిమ్మల్ని ఏమనాలో ఒకసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మొన్ననే మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు కానీ, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పటికప్పుడు దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్లో తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నేను వ్యక్తిగతంగా నా మీద ఎన్ని కేసులు పడినా, ఎన్ని శిక్షలు పడినా దేనికన్నా సిద్ధంగా ఉంటాం, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాకు కూడా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నాయి, మా న్యాయవాదులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. తప్పకుండా ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఓ పక్క ప్రజాపక్షాన పోరాటం చేస్తాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. దేనికి వచ్చామంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడానికి వచ్చామంటే హాల్ టికెట్ ఏదని చెప్పి చూపించమంటే హాల్ టికెట్ చూస్తే హాల్ టికెట్లు చింపేసేవారు ఒరిస్సాలో. అంటే ఎక్కడ వారికి పోటీ వస్తారనేటువంటి భయంతో. అటువంటిది ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు అవడం వల్ల ఆర్ఆర్బీ ఏర్పాటు అవుతుంది. రేపు ఇక్కడ మన స్థానికంగా అవకాశాలు పెరుగుతాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇక్కడ ఆదాయం పెరిగితే మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. మన ప్రాంతం నుంచి ఇంత ఆదాయాన్ని రైల్వేకి ఇస్తున్నామనంటే రేపు గట్టిగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఆ ఆదాయంతో ఇక్కడ సంబంధం లేదు, ఏ జోన్లో ఆదాయాలు క్రియేట్ చేస్తున్నాయి అనేటువంటిది రైల్వే బోర్డులో కూడా మీటింగ్లు జరుగుతాయి కదా. విశాఖపట్నం జోన్ నుంచి ఇంత రెవెన్యూ 10,000 కోట్ల రూపాయలు
రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మరి అంత జనరేట్ చేసేటువంటి జోన్కి మనం ఈ లైన్లు ఇవ్వాలి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, లేదా ఈ స్టేషన్లు అభివృద్ధి చేయాలి, లేదా కొత్త రైన్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిస్కషన్ జరుగుతుంది కదా. ఏ ఆదాయం రానటువంటి జోన్కి ఎందుకు ఇస్తారన్నటువంటి ప్రశ్న రేపు బోర్డులో వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఈ ఎంపీలు మాట్లాడతాడా? ఈయన బిజీగా ఉన్నాడు కదా ల్యాండ్ గ్రాబింగ్లో. 5,000 కోట్ల రూపాయలు ఎంపీగా 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే 5,000 కోట్ల రూపాయలు కబ్జా చేశాడు ఈ సంవత్సరంన్నర కాలంలో. వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఏం చేశాడు చెప్పనండి జోన్ కోసం? ఎప్పుడైనా పోరాటం చేశాడా? ఎప్పుడైనా రోడ్డు ఎక్కాడా? ఎప్పుడైనా మాట్లాడా? ఎప్పుడైనా కేకే లైన్ ఇందులో ఉండాలని చెప్పి కోరాడా? సో దయచేసి అటువంటి వ్యక్తులు వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈ విశాఖపట్నం ప్రాంత ప్రజల ద్వారా భూములు దోపిడీ చేసినటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.